రీసెంట్ గానే మా చెల్లి బర్త్‌డే అయితే అయిపోయింది. ఇంకా దాని షాపింగ్ అండ్ అలానే ఏ డే ఇన్ మై లైఫ్ కూడా చూసేయండి. ఇక్కడ ఏదో మాట్లాడేసుకొని ఇక్కడ ఏదో చెప్తున్నాను అనుకోకండి. షాపింగ్‌కి వెళ్తున్నాం. ఎందుకు ఇలా రెడీ అయ్యి వెళ్తున్నా అంటే షాపింగ్ అయిపోయాక ఇంక అటు నుంచి అటు జిమ్‌కి వెళ్ళిపోతాను. సో, అందుకే ఇలా రెడీ అయ్యి వెళ్తున్నా అని చెప్తున్నా. షాపింగ్‌కని బయటికి వెళ్తే ఓన్లీ బట్టలు కొనుక్కొని రాము కదా! దాంతో పాటు అవసరమైనయి, అనవసరమైనయి తినేవి అన్నీ కొనుక్కుంటాం కదా! మేము కూడా అంతే. ఫుల్‌గా కడుపు నిండా తినేసి దానికి కావాల్సిన బట్టలు కూడా కొనేసుకొని నేనైతే జిమ్‌కెళ్ళి ఇంటికొచ్చేసా. ఇంకా మేమైతే ఒక పెద్ద సాహసమే చేస్తున్నామని చెప్పాలి. లైఫ్‌లో ఫస్ట్ టైం హలీం టేస్ట్ చేద్దామని ఫిక్స్ అయ్యాం. ఇంకా ఆ రోజు నైటే పంజా సెంటర్‌కి అయితే స్టార్ట్ అయిపోయాం. ఒకసారి దీని లోపలికి వెళ్ళామంటే బయటకి రావడం చాలా కష్టమనే చెప్పొచ్చు. స్టార్టర్స్‌తో మొదలై డిజర్ట్స్‌తో ఎండ్ అయ్యే వరకు అన్నీ దొరికేస్తాయి. ఇక మేమైతే కావాల్సిన హలీంని సలీం హలీంలో తీసేసుకున్నామనమాట. అది కూడా మటన్ హలీం. అండ్ అసలు ఎటు డైవర్ట్ చేసుకోకుండా చాలా జాగ్రత్తగా రిటర్న్ వచ్చేసరికి ఈ షర్బత్ అయితే కనిపించింది. ఇది కూడా ఫస్ట్ టైమే కదా ట్రై చేద్దామని ఇది కూడా ఒక గ్లాస్ అయితే తీసుకున్నాం. ఏంటో అన్ని ఇవాళే ఫస్ట్ టైం టేస్ట్ చేస్తున్నట్టు అనిపించింది. బట్ టేస్ట్ మాత్రం చాలా బాగుంది. ఇంకా అక్కడ చాలా ఐటమ్స్ ఉన్నాయి తీసుకోవడానికి. బట్ నెక్స్ట్ టైం ఇంకొకసారి వచ్చి టేస్ట్ చేద్దామని ఏం తీసుకోలేదన్నమాట. ఇంకా హలీం అయితే టేస్ట్ చేసేద్దాం. ఎగ్జాక్ట్ గా అదే ప్లేస్ లో తీసుకోవడానికి రీజన్ మా చెల్లి వాళ్ళ ఫ్రెండ్ ముస్లిం అనమాట. తనైతే సజెస్ట్ చేసింది. ఇంకా అక్కడికి వెళ్ళి తీసుకున్నాం. టేస్ట్ అయితే చాలా బాగుంది. అంతే గైస్, ఉంటా మరి, బాయ్.